హాయ్ ఎవ్రీవన్. టుడే వీడియో వచ్చేసి పైథాగరియన్ త్రికాలు. పైథాగరస్ సిద్ధాంతాన్ని తృప్తిపరిచే ఈ మూడు విలువలు లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను సూచించును. అంటే పైథాగరస్ సిద్ధాంతం ఏంది? కర్ణము మీది వర్గాల మొత్తము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. c² = a² + b². యాక్చువల్గా అయితే ఈ 8 గుర్తుండాలి. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 9, 40, 41, 8, 15, 17, 11, 60, 61, 12, 35, 37, 16, 63, 65. కానీ ఇవి కాకుండా ఇంకా చాలా పైథాగరియన్ త్రికాలు ఉంటాయి, కానీ దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఏం చేస్తాడంటే ఒక స్థిర విలువను తీసుకొని ఈ మూడింటిని గుణిస్తాడు. ఇప్పుడు 3 2 6, 4 2 8, 5 2 10. ఇది కూడా ఒక పైథాగరియన్ త్రికమే. 5 2 10, 12 2 24, 13 2 26. మనకి ఇది పైథాగరియన్ త్రికమా కాదా అని డౌట్ వస్తే ఒకే టేబుల్తోనే క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు 2 5 2 12 2 13. మనకు అప్పుడే అర్థమవుతుంది ఇది పైథాగరియన్ త్రికమా కాదా. నెక్స్ట్ 7 2 14, లేదా 3 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 3 2 కాకుండా 3 3 9, 4 3 12, 5 3 15. అది కూడా ఒక పైథాగరియన్ త్రికమే. నెక్స్ట్ ఇలాగే ఇప్పుడు 11 2 62 61 2 అంటే ఒకే స్థిరమైన విలువతో గుణించినప్పుడు వచ్చే విలువ కూడా అది పైథాగరియన్ త్రికమే. సో ఈ 8 అయితే పైథాగరియన్ త్రికాలు గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. పైథాగరియన్ త్రికాలకు సంబంధించి నా ప్రాబ్లమ్స్ చాలానే వస్తుంటాయి టెట్ డిఎస్సిలో, కాబట్టి వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోగలరు. ఇంక కోడ్ అది ఇది అంటారు, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే నాకు తెలిసి ఐడియా ఉండవు, కాబట్టి గుర్తుంచుకోవాలి. కోడ్ అంటే ఇక c² = a² + b². ఇది వర్గం చేస్తే మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం అవ్వాలి. అలా అయితేనే అది పైథాగరియన్ త్రికం అవుతుంది.